కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ క్లాట్ 25 యొక్క జాతీయ స్థాయి పరీక్ష నేడు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం యొక్క రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5వ సెంటర్ అయిన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి సెంటర్లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 1100 మంది అభ్యర్థులు హాజరైనారు. విశాఖపట్నం సెంటర్ అయిన డిఎస్ఎన్ఎల్యులో 250 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్యప్రకాష్ రావు పరీక్షా కేంద్రం సందర్శించి పరీక్ష యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. అయితే జరిగే క్లాట్ పరీక్షలో 5 ఇయర్ BA LLB 1 ఇయర్ LLM ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష జరుగుతుంది. సో ఇది క్లుప్తంగా ఈ క్లాట్ గురించి క్లాట్కి సంబంధించిన విషయాలు. అయితే రేపు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగే క్లాట్ ప్రవేశ పరీక్ష సజావుగా జరగడానికి పోలీసు వారి సహకారంతో అందరి సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వరకు కూడా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నం నోడల్ ఆఫీస్గా మేము ఈ ఎంట్రన్స్ టెస్ట్ సజావుగా జరగడానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాకు కేటాయించడం జరిగింది. నా పేరు కామన్ దివ్యశ్రీ అండి. నేను దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను క్లాట్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే ఆ ర్యాంక్ని బట్టి మనకి ఒక 22 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ నేషనల్ లా యూనివర్సిటీస్లో మన ర్యాంక్ని బట్టి మనకి సీట్ వస్తుంది. నాకు దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. నేను 2020లో ఇక్కడ జాయిన్ అయ్యాను అండ్ 2025తో నా 5 ఇయర్స్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. కొత్తగా వస్తుంటాయి కదా, అవేమైనా మీకు ఇక్కడ ఫ్యాకల్టీ టీచర్స్ చెప్తూ దాన్ని డెవలప్మెంట్ చేయమని ఏమైనా మీకు చెప్తుంటారా, లేకుంటే వాళ్ళు ఇచ్చే ఫార్మాట్ ప్రకారం వెళ్తుంది? అసలు ఎలా ఉంటుంది దామోదర సంజీవ్? సో బేసికలీ అన్ని నేషనల్ లా యూనివర్సిటీస్లోనూ ఒక చదివి బట్టి పట్టే సిస్టమ్స్ అయితే ఉండవు సార్. ఇక్కడ కూడా అంతే, బట్టి పట్టడం మీద అంత ఫోకస్ ఉండదు. ఇట్స్ మోర్ అబౌట్ హౌ వెల్ యు ఆర్ గెయినింగ్ ద కాన్సెప్ట్. ఎగ్జామ్లో కూడా ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. అంటే డైరెక్ట్గా బుక్లో ఉన్నది ఇదేంటి అదేంటి అని అడిగేది చాలా తక్కువ. ఇట్స్ మోస్ట్లీ అ ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్ పేపర్. అంటే మీరు చదివిన కాన్సెప్ట్ని మీరు రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్లో ఎంత బాగా అప్లై చేయగలుగుతున్నారు అనేది టెస్ట్ చేస్తారు. రీసెంట్ గైడ్ లైన్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే అప్ టు డేట్ సిలబస్తోనే ఇట్ రన్స్ హియర్. మేము కూడా లైవ్ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాం. వీ గాట్ ఈ లైబ్రరీ యాక్సెస్. అందులో మొత్తం ఇప్పుడు లా ఆఫీసెస్లో వెనకాల పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి కదా, అవేం అక్కర్లేకుండా ఇట్ బికేమ్ కంప్లీట్లీ డిజిటల్. ఆ అన్ని యాక్సెస్ మాకు ఈ లైబ్రరీలోను, జనరల్ నార్మల్ ఫిజికల్ లైబ్రరీలోను అవైలబిలిటీ ఉంటుంది. సో వీ గో త్రూ ఇట్ అలాట్. ఈ లైబ్రరీ మీకు ఇక్కడ ఎలా ఉంది సదుపాయం? ఈ లైబ్రరీ యాక్సెస్ మాకు ఓవర్ 15 to 20 ఈ రిసోర్సెస్ అవైలబుల్ ఉంటాయి ఈ లైబ్రరీలో. అన్ని సుప్రీంకోర్ట్, హైకోర్ట్, ఈవెన్ లోకల్ కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా అన్నీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోవడం వల్ల వీ గాట్ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ దెమ్. అవే కాకుండా కమెంట్రీస్, ఈబీసీ, లెక్సిస్ నెక్సిస్, ఇవన్నీ అన్నీ ఆక్స్ఫర్డ్, ఐపీ, ఆక్స్ఫర్డ్ అన్ని ఈ బుక్స్కి యాక్సెస్ ఉంది సార్ ఈ లైబ్రరీలో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఎన్నో సంవత్సరం పూర్తవుతుంది? నాది ఇది ఫైనల్ ఇయర్ సార్. నేను భీమవరం నుంచి, ఇక్కడే ఒక 4 hours జర్నీ భీమవరం నుంచి. టోటల్గా మీ చదువులో తీసుకుంటే ఒక మహిళగా మీరు ఉన్నారు కదా, ప్రస్తుతం మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన ఈ చట్టాలకు అవగాహన మీరు ఒక న్యాయవాదిగా ఇప్పుడు ఉన్నారు. నెక్స్ట్ అడ్వకేట్గా మీరు ప్రాక్టీస్కి వెళ్తారు కదా, మీరు ఎలాంటి న్యాయాన్ని, సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటారు? మీ ఒపీనియన్, మీ ఎయిమ్ ఏంటి అసలు? సార్, ఒక మహిళగా నన్ను అడిగితే
మనకి ఇప్పుడు చాలా చట్టాలు అనేవి ప్లేస్లో ఉన్నాయి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లాస్ ఇన్ ప్లేస్ దట్ డీల్ విత్ ద యాక్చువల్ క్రైమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. అంటే ఆ చట్టాన్ని అమలుపరచడంలోనే చాలా నిర్లక్ష్యం జరుగుతుంది. నిర్లక్ష్యం కంటే అది సరిగ్గా అమలు అవ్వట్లేదు. ఆ అమలు అవ్వకపోవడం వల్లే చాలామంది తప్పులు చేసినా లేకపోతే చట్టానికి దూరంగా తప్పించుకుని తిరగడం అనేది సాధ్యం అవుతుంది. అది జరగకుండా ఉండాలి అంటే ముందు చట్టం తేవడం కంటే ముందు ఇంప్లిమెంటేషన్ అనేది చూడాలి సార్. ఆ ఇంప్లిమెంటేషన్ వచ్చే విధంగా తగిన పాలసీస్, తగిన ట్రైనింగ్ చేయడం మీద I am more interested towards it. To bring whatever is there into action is what I care about more. ఏ క్లాస్ చదువుతున్నారు? కాలేజ్ అదే ఏ ఇయర్ చదువుతున్నారు? ఎలా ఉంది ఇక్కడ దామోదర్ సంజీవయ్య నేషనల్ హై? మేము ఎల్ఎల్ఎం ఫస్ట్ ఇయర్ చేస్తున్నామండి. ఇక్కడ మేము ఆగస్ట్లో జాయిన్ అయ్యాము. అండ్ మాకు ఒక సెమిస్టర్ కూడా కంప్లీట్ అవబోతుంది ఇంకా 2 daysలో. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ ఎనీ డౌట్ ఉన్నా కానీ ఏమీ డిలే చేయకుండా వితిన్ సెకండ్స్లోనే టైం టు టైం అప్డేట్లో ఉండి రిజాల్వ్ చేస్తున్నారు ఏ ఇష్యూ, ఏ డౌట్లైనా కానీ. సో యాజ్ పర్ ఫ్యాకల్టీగా మాకు ఏ డౌట్ని క్లియర్ చేస్తున్నారు. సిలబస్ ప్రకారంగా మాకంతా కవరేజ్ అంతా బాగా జరుగుతుంది. అండ్ ఇంకా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటంటే ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా కూల్గా ఉన్నారు. చాలా ఫ్రెండ్లీ. ఇంకా వాళ్ళు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ విత్ ఇన్ సెకండ్స్లో క్లారిఫై చేస్తున్నారు. ఇంకా అట్మాస్ఫియర్ వచ్చేటప్పటికి చాలా కూల్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. మన సబ్బవరం తెలిసిందే. ఇంకా ఫుల్గా లష్ గ్రీనరీ ఉంది. ఇంకా ఒక క్యాంపస్ ఫ్రెండ్లీ ఉంది. జూనియర్స్ సీనియర్స్ అంతా ఒక ఫ్రెండ్లీ రిలేషన్లో ఉన్నారు. ఇంకా మెస్ గురించి వస్తే ఒక మంచి క్వాలిటీ ఫుడ్ అనేది అరేంజ్ చేస్తున్నారు. టైం టు టైం ఒక ఏమి డిలే అనేది లేకుండా చేస్తున్నారు. మనకి లంచ్ ఏంటో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్, డిన్నర్, స్నాక్స్ అనేవి టైం టు టైం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక నార్మల్ పర్సన్ ఇక్కడ నార్త్ నుండి వచ్చినా సౌత్ నుండి వచ్చినా కానీ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళు హ్యాపీగా ఇక్కడ సర్వే అవ్వగలరు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంటారు మీ తోటి స్టూడెంట్స్? నార్త్ వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం నార్త్ వాళ్ళకి చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే మేము ఒక్కలే ఉన్నామని ఫీలింగ్ అయితే లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ దట్టు తెలుగు పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి తెలుగు నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి తెలుగు నేర్చుకుంటూ లోకల్ పీపుల్తో కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటున్నారు. సో వాళ్ళ మధ్య ఏం తెలుగు ఇక్కడైతే ఈ గొడవలు లేవు. తెలుగు కానీ వేరే హిందీ కానీ ఏం గొడవలు. అందరూ కలిసి ఒక లా స్టూడెంట్గా మనందరూ లాయర్స్ లాగా ఫీల్ అవుతున్నారు ఈరోజు, అంటే స్టార్టింగ్ నుండే. అంటే ఎక్కువగా నీట్ అంటే మెడిసిన్ వైపు, ఎంబీబీఎస్ చదవడం వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు రిటైర్మెంట్ అయిన తర్వాతను. అలాగే ఇంజనీరింగ్ చేస్తారు కానీ లా అనేటువంటిది స్టూడెంట్స్ రావడం లేదు ఎక్కువగా. అది ఎందువల్ల? దాని మీద మీరు ఏమంటారు, మీ అభిప్రాయం? చాలా మంచి క్వశ్చన్ అండి. లాస్ట్ మనం 5 years నుండి చూసుకుంటే బీటెక్కి ఎంపీసీ అయిపోయింది అనుకోండి, లేదా ఎంపీసీ కానీ బైపీసీ అయిపోయింది, వెంటనే వాళ్ళు బీటెక్ కానీ డిగ్రీ కానీ తీసుకుంటున్నారు. సో దాని తర్వాత బైపీసీ అంటే వాళ్ళకి ఏంటంటే స్కోప్ అంటే ఎంబీబీఎస్ కానీ లేదా డిగ్రీ కానీ ఉంది వాళ్ళకి స్కోప్. సో ఈ లా ఫీల్డ్ అంటే ఏంటంటే ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. మనం అన్ని ఫీల్డ్స్కి కనెక్ట్ అవుతుంది. ఒక డాక్టర్కి నెగ్లిజెన్స్ కేసుకి చూసుకోవాలి, ఒక ఇంజనీరింగ్కి ఒక ట్రేడ్ మార్క్ పేటెంట్ గురించి చూసుకుంటారు, ఇంకోటి ఏదైనా చార్టెడ్ అకౌంట్ అయితే వాళ్ళకున్న బిజినెస్ లాస్ గురించి చూసుకుంటాము, లేకపోతే ఇంకోటి ఏదన్నా కానీ లాతో కనెక్ట్ అయి ఉంటుంది ప్రతిదీ. ఒక బిజినెస్ పెట్టాలని లా కావాలి, హాస్పిటల్ పెట్టాలని లా కావాలి, స్కూల్ పెట్టాలని లా కావాలి, చివరికి మనం సరిగ్గా సొసైటీలో ఎలా నడవాలి అనేది కూడా లా కావాలి. సో యాజ్ పర్ సోషల్ సిటిజన్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద లా. సో అందరూ ఏంటంటే లా అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ కాబట్టి దట్టు ఈ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళ స్కోప్స్ ఉండట్లేదు. వాళ్ళు జాబ్స్ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. కానీ లా ఏంటంటే మన మీద మనం డిపెండ్ అయ్యి మన మీద మనం డిపెండ్ అయ్యి సర్వైవ్ అయ్యి మన ఎర్నింగ్ అనేది మనం చేసుకోవచ్చు, సొసైటీ మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే ప్రాస్పెక్టివ్లో లా అనేది తీసుకున్నాను. నేనైతే లాని అలాగే తీసుకున్నాను, సొసైటీకి ఏదో చేద్దామన్నా. అండ్ దట్టు ఎన్ఎల్యూ అనేది నాకు గ్రేట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అబౌట్ లా. అదే మీకు ఎలా వచ్చింది సీట్? నాకు క్లాట్ పీజీలో వచ్చిందండి. నాకు క్లాట్ పీజీ 4th roundలో వచ్చిందండి. క్లాట్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాను. మీ పేరు? కమల్ ప్రకాష్.